ఇంటూ Insert into టేబుల్ నేమ్ బ్రాకెట్ ఓపెన్ చేయి. సో ఇక్కడ మనకి పైన ఎన్ని ఉన్నాయి? ఐడి ఉంది, సిటీ ఉంది. రెండు. నువ్వు దేనికి ఇవ్వదలుచుకోలేదు, అది స్కిప్ చేసి ఓన్లీ ఒకటి మెన్షన్ చేయి, ఐడి ఒకటి మెన్షన్ చేయి. ఐడి ఓకే. ఐడి దాని కాలం ఓకే. నేమ్ బ్రాకెట్ క్లోజ్. వాల్యూస్ సేమ్ పైన అలాగా. వాల్యూస్ లో ఓన్లీ ఐడి వాల్యూ అంతే. అక్కడ 3-4 కాలమ్స్ ఉన్నాయి అనుకో, నువ్వు ఒకదానికి డిఫాల్ట్ వాల్యూ పెట్టు, మీద 3-4 ఇచ్చేయాలి, కామా పెట్టు. ఓకేనా? ఓకే. అదేలే ఇక్కడ ఓన్లీ టూ వాల్యూస్ కాబట్టి ఒక వాల్యూ ఇస్తున్నాం. ఐడి ఇచ్చావు, రన్ చేయి. రిమైనింగ్ ఉంటే రిమైనింగ్ అని మనం ఇచ్చుకోవాలి. నువ్వు కానీ ఏమి ఇస్తున్నావు? ఓన్లీ 15 ఇస్తున్నావు, బట్ అక్కడ హైదరాబాద్ కూడా రావాలి. రావాలి. రన్ చేయి. ఉమ్, సి మనం హైదరాబాద్ ఇవ్వలేదు, డిఫాల్ట్గా అదే తీసుకుంది. సో మనం ఏ వాల్యూస్కి అయితే ఇవ్వదలుచుకోలేదో వాటికి ఇలా ఇవ్వాలి, ఆటోమేటిక్గా అదే పాపులేట్ చేస్తుంది డేటాని. డిఫాల్ట్. క్లియర్? క్లియర్. సో ఇప్పుడు నీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి మనం కన్స్టెంట్స్ ఏమైనా డిస్కస్ చేసాం రాయో సరే. కన్స్టెంట్స్ యూనిక్, నల్లు, నాట్ నల్. నాట్ నల్. నాట్ నల్ అంటే ఏం చేస్తుంది అది? వాల్యూ ఇవ్వకపోతే అది ఎర్రర్ వస్తుంది అన్న. ఎంటీ వాల్యూ వాల్యూస్ ఇవ్వకపోతే వల్ల తీసుకోవాలి. కాదు. నాట్ నల్ అంటే ఇట్ డజంట్ ఎలో ఎనీ నల్ వాల్యూస్. ఇట్ నల్ డజంట్. వాల్యూస్ ని తీసుకోదు అది. నువ్వు నల్ ఇస్తే తీసుకోదు. when you try to insert some null values, it won't allow. ఇటు ఉంటాయి. నెక్స్ట్ యూనిక్. యూనిక్ ఏం చేస్తుంది? యూనిక్ డిఫరెంట్ వాల్యూస్ ని, సేమ్ వాల్యూస్ ని ఎలో చేయదు. ఓన్లీ డిఫరెంట్. కరెక్ట్. డూప్లికేట్ వాల్యూస్ ని అలో డూప్లికేట్ చేయదు. వాల్యూస్ నాట్ ఎలోడ్. ప్రైమరీకి ఏం చేస్తుంది? ప్రైమరీకి నాట్ నల్ యూనిక్ వాల్యూస్ ని కంబైన్డ్ గా ఎలో కరెక్ట్. చేయదు. పర్ఫెక్ట్, బోత్ కాంబినేషన్ అది. కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్. అండ్ ఇప్పుడు చెక్. నెక్స్ట్ డిఫాల్ట్. చెక్ చెక్ ఏం చేస్తుంది? చెక్. కండిషన్ లెవెల్ ఏదన్నా అది కూడా మనం డేటా ఇచ్చే ముందే మనం పెట్టిన కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేస్తుంది. బేస్డ్ ఆన్ కండిషన్ ఓన్లీ అది ట్రూ అయితే అలో చేస్తుంది, లేదంటే చేయదు. ఓకే. డిఫాల్ట్ వాల్యూ. Instead of డిఫాల్ట్ giving manually, it will take automatically. Whatever is specified in the default specified column. డిఫాల్ట్. అక్కడ ఏదైతే స్పెసిఫై ఆటోమేటికలీ చేస్తామో అది టేక్ ఆటోమేటిక్గా అది డిఫాల్ట్ పాపులేట్ వాల్యూస్. చేస్తుంది. కరెక్ట్. సో ఇవి కన్స్ట్రక్ట్ మనం చేసింది. నెక్స్ట్ కొన్ని వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అని కొన్ని ఉంటాయి. సో ఎలా అంటే మళ్ళీ వెళ్ళు సీక్వెల్లోకి వెళ్ళి అన్న డేట్ టైం ఇట్లా తీసుకుంటే దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలని చెప్పవాలి ఒకసారి. ఏంటి? డేట్ టైం. డే టు టైం. సో అక్కడ డిఫాల్ట్ లో మనకి ఆటోమేటిక్ గా గెట్ టైం అనేది ఒకటి ఉంటుంది. హలో. కరెక్ట్. చెప్పండి. సో మనకి గెట్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఆ డిఫాల్ట్ లో గెట్ డేట్ అని పెట్టాడు, గెట్ డేట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, అది పెట్టేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూస్తా నెక్స్ట్ మనం క్వరీస్ రాసేటప్పుడు అది కూడా వస్తుంది. సరే వంశీ, నెక్స్ట్ ఒకటి స్టూడెంట్స్ ఒకసారి
రన్ చేయి, సెలెక్ట్ క్వరీ. ఆ గెట్ డేట్ కూడా నెక్స్ట్ సిటీ ఎప్పుడు చూపిస్తా రంజిత్. హలో. ఓకే చెప్పండి. ఓకే. ఓకే. సో ఇక్కడ నీ నేమ్స్ వంశీ, కోటి, రాధా, శివ, రామ్, చేతన్ అని ఉన్నాయి కదా. అవును. సో వీటి మీద మనం అసలు ఈ వైల్డ్ క్యారెక్టర్స్ అని అప్లై చేద్దాం. వైల్డ్ కార్డ్స్ అనేవి అంటే లైక్ ఆపరేటర్తో చేసేవి. వారి రిక్వైర్మెంట్ ఏం అడగొచ్చు అంటే, నాకు ఎవరి నేమ్ అయితే ఎస్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ నేమ్స్ అన్ని కావాలని అడుగుతున్నాడు. ఇక్కడ ఎస్తో ఏం స్టార్ట్ అవుతుంది? శివ, సీత. సో ఇన్ దట్ కేస్ మనం ఎట్లా రాస్తామంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్. ఇప్పుడు నేను కండిషన్ రాస్తున్నాం అంటే వేర్ వస్తుంది అంతే. వేర్ ఏ నేమ్ కాలం అది? నేమ్ నేమ్. నేమ్ కరెక్ట్. నేమ్ నేమ్ స్టార్ట్స్. నో, లైక్ స్పేస్ ఇచ్చి లైక్ ఆపరేటర్ వాడతాం ఇక్కడ. సో ఎప్పుడైతే నేమ్ స్టార్ట్ విత్ ఇస్తున్నాడో అక్కడ మనం ఏం స్పెసిఫై చేయాలంటే సింగిల్ కోట్స్ లో ఎస్ పర్సంటైల్ పర్సంటైల్. పర్సంటేజ్ సింబల్స్ అంతే. రన్ చేయి. వచ్చిందా? వచ్చింది. అలా వీతో స్టార్ట్ అవ్వాలంటే వి పెట్టడం, ఏతో స్టార్ట్ అవ్వాలంటే ఏ పెట్టడం. వచ్చింది. రాధా, రామ్ వచ్చింది. ఇంకోటి మళ్ళీ ఓన్లీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ కొట్టు. అంటే ఇది దేనికైనా తీసుకోవచ్చు కానీ ఐడికి ఎనీథింగ్. ఐడి స్టార్ట్స్ విత్ 1. ఎనీథింగ్. ఒకసారి మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ కొట్టు. ఇక్కడ ఎవరి నేమ్ అయితే ఐతో ఎండ్ అవుతుందో వాళ్ళ నేమ్స్ వాళ్ళని అడగవచ్చు ఒకసారి. ఓకే. సో ఇక్కడ లైక్ ఆపరేటర్ లో మనం ఏం మెన్షన్ చేస్తామంటే, స్టార్ట్ అవుతుందంటే కనుక ఆ స్టార్టింగ్ డైరెక్ట్. లెటర్ తర్వాత పర్సంటేజ్ పెడతాం. ఓకే. ఎండ్ అవుతుందంటే కనుక పర్సంటేజ్ తర్వాత కావాల్సిన లెటర్ పెడతాం. ఓకే. గుర్తుంచుకోవాలి. సో మనం ఇప్పుడు ఏది కావాలి అది పెట్టేసి, నువ్వు ఏది కావాలంటే అది పెట్టి, ఐతో కానీ ఏతో కానీ ఎనీథింగ్ రన్ చేయి. సి ఐతో ఎండ్ అయ్యి మొత్తం వచ్చినాయి. క్లియర్. క్లియర్. లేదా రెండు కూడా పెట్టుకోవచ్చు. ఐ కాకుండా ఇప్పుడు ఎస్ అయితే ఎండ్ అయ్యాయి అనవచ్చు, లేదా టీ అయితే ఎండ్ అయ్యాయని టూ లెటర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 కొరీలు రాసి ఒకటేమో నేమ్ అని ఒకటి సిటీ వస్తే 2 వస్తాయి అన్న. ఒకటి ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇప్పుడు ఇందులో సిటీ రాస్తున్నాను. రెండు వివిధ వచ్చేస్తాయి. వచ్చేస్తాయి, రెండు వచ్చేస్తాయి. 2 విడివిడిగా వస్తాయా? ఓకే. 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 సో నెక్స్ట్ సో టూ లెటర్స్ పెట్టుకోవచ్చు, ఒకటి ఐపి అని కాదు. అదే 2 టిఐ కానీ డిహెచ్ నీ కానీ. ఇష్టం. ఎనీథింగ్ టూ పెట్టుకోవచ్చు, త్రీ ఎనీ కాంబినేషన్ ఓకే. అక్కడ ఉంటే వచ్చేస్తుంది. బట్ పర్సంటేజ్ ముందా పర్సంటేజ్ వెనకాలని నువ్వు డిసైడ్ చేసుకో. మన డిసైడ్ చేయండి. సో లేదు అట్లా కూడా కాదు, మనకి అసలు ఆ మధ్యలో ఎక్కడో చాటు ఉంటే చాలు. ఇన్ బిట్వీన్. అలాంటప్పుడు ఆ, అలాంటప్పుడు అటొక పర్సంటేజ్ ఇటొక పర్సంటేజ్ మధ్యలో నీకు కావాల్సింది ఓకే. అంతే రాయి. అంతే ఉంచి ఇంకోటి అంతే రాయి.
ఓకే. నీకు మూడు క్లారిటీగా ఉంటాయి. అక్కడ వంశీలో ఏముంది, రాధాలో ఏముంది, శివాలో ఏముంది, రామ్లో ఏముంది, సీతలో ఏముంది, ఎక్కడ వచ్చినా కానీ అందులో ఏ ఉంటది. లేదు విఏ పెట్టు, ఒక నిమిషం. విఏ పెట్టు మధ్యలో. ఏం ఏమైనా పెట్టు, పర్లేదు పర్లేదు. అప్పుడు వంశీ రామ్ రెండు రావాలి. ఉమ్, సి రెండు వచ్చింది. అర్థమైందా? అదే. మ్మ్, ఇంకోటి మళ్ళీ సరే స్టూడెంట్స్ రంజీ. మిగతా వాళ్ళకి అర్థమవుతుందండి? అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఓకే. మ్మ్. సో నాకు సెకండ్ లెటర్ ఏ కావాలి. సెకండ్ లెటర్ ఏ కావాలి. మ్మ్. ఇప్పుడు దాకా మనం ఏంటి, స్టార్టింగ్ లెటర్ అన్నా ఎండింగ్ లెటర్ అన్నా లేదంటే ఆ స్ట్రింగ్ లో ఎక్కడ ఉన్నా పర్లేదు అంటున్నాం. ఇప్పుడు ఉమ్, నాకు అట్లా కాదు, నాకు ఓన్లీ సెకండ్ లెటర్ ఏ అయితే వాళ్ళ పేర్లే రావాలి. మరి సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మొత్తం కాపీ. ఆ లైక్ దగ్గర ఇప్పుడు దాకా పర్సంటేజ్ పెట్టాం కదా, ఉమ్. ఆ పర్సంటేజ్ కాకుండా అది పర్సంటేజ్ పెట్టు. ఎన్నో లెటర్ అయితే మనం ఎన్నో లెటర్ కావాలని చెప్పా. సెకండ్ లెటర్. సో సెకండ్ లెటర్ అన్నప్పుడు ఫస్ట్ లెటర్ అండర్ స్కోర్ పెట్టి అది ఫిల్ చేసుకుంటుంది. అండర్ స్కోర్, అండర్ స్కోర్ ఐఫోన్ కాదు. సెకండ్ లెటర్ ఏ పర్సంటేజ్. సి లేదు, నాకు థర్డ్ లెటర్ ఏ కావాలన్నప్పుడు అప్పుడు ఎట్లా చేయాలి. రెండు అండర్ స్కోర్లు పెట్టాను. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంతే. ముందు రెండు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతే, ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఓకే. లేదు నాకు రివర్స్ లో అంటే ఎండ్ ఏదంటే ఇట్ అండర్ స్కోర్ అటు పెట్టడం అంతే అండి. లాస్ట్ అండర్ స్కోర్ పెట్టాను. ఉమ్. ఇంకొకటి ఉమ్, ఒకసారి మళ్ళీ సెలెక్ట్ కూడా రండి డేటా. సో నాకు లాస్ట్ టూ లెటర్స్ విఏతో ఎండ్ అవ్వాలి. విఏ. ఓకే. రాయమంటావా? రాయ్.
అంతే. అదే కన్ఫ్యూజన్ లేదని అడగడానికి అంతే లేదు. ఆటోమేటిక్ అదే చేస్తుంది. దీనికి అండర్స్కోర్ ఏం పొందండి. స్టార్టింగ్ వచ్చింది సార్. సో ఒకసారి మళ్ళీ సెలెక్ట్ రండి. ఏదో ఎండ్ అవ్వాలంటే ఏం చేయాలి? పర్సంటైల్ ముందే ఇవ్వాలి. మరి వెనక్కి దిగుచును. వెనక్కి ఇచ్చాను. ఇంకోటి వీతో స్టార్ట్ అవ్వాలి, అయితే ఎండ్ అవ్వాలి. వీతో స్టార్ట్ అవ్వాలి, అయితే ఎండ్ అవ్వాలి. మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 ఆ మూడు. సరే ఎనీ మధ్యలో అంటే రిక్వైర్మెంట్ ఇలా రావచ్చు. వీతో స్టార్ట్ అవ్వాలి, అయితే ఎండ్ అవ్వాలి, మధ్యలో ఓన్లీ 3 లెటర్స్ ఉండాలన్నప్పుడు జస్ట్ మూడు అండర్ స్కోర్లు చివరిలో అయ్యి అంతే. ఇంకా ఓకే. సేమ్ ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీస్ చేయడం వీటితో. ఓకే. సో స్టార్ట్ అవ్వాలన్నా, ఎండ్ అవ్వాలన్నా, మధ్యలో రావాలన్నా, లేదు నాకు 3 లెటర్స్ తర్వాత రావాలి, 4 లెటర్స్ తర్వాత రావాలి, ఇట్లా ఏదైనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు ఇది చాలా ఎక్కువ వాడుతుంటాం. క్లియర్? ఓకే. సో వీటిని వైల్డ్ కార్డ్ అంటాం. అన్న నాదొక డౌట్. చెప్పండి. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ తెలుసు కాబట్టి ఓకే, వంశీ అనేది 5 లెటర్స్ ఉంది కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ తెలుసు కాబట్టి ఓకే రిక్వైర్మెంట్. ఇఫ్ యూ డోంట్ నో రిక్వైర్మెంట్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? రిక్వైర్మెంట్ తెలియకపోతే మనం వర్క్ కింద చేసుకుంటాం. ఇంకా రిక్వైర్మెంట్ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకే. ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం క్వరీ రాసుకోవాలి. అసలు నీకు రిక్వైర్మెంట్ లేకుండా వర్క్ ఎలా చేస్తావు? ఎవరు? అంటే మనకు ఈశ్వర. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఏమంటానంటే వంశీ అనేది మీకు అంటే క్లయింటే ఇస్తాడా, అంటే రిక్వైర్మెంట్ చెప్తారా లేకపోతే? మనకి అక్కడ ఇప్పుడు డేటా నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు నీ క్లయింట్ డేటాను బట్టి మనం దాన్ని మార్చుకుంటాం. అదే మన రిక్వైర్మెంట్. ఓకే ఓకే. అంటే రిక్వైర్మెంట్ తెలియకోకుండా నాకు ఫస్ట్ లెటర్ ఇక్కడ వంశీ అంటే మనకి అర్థం. వంశీలు కళ్యాణ్ అక్కడ రావు కదా. ఓకే. జనరల్ గా అక్కడ నీకు ఏదన్నా పాలసీ నేమ్ కానీ, లేదంటే కనుక ట్రాన్సాక్షన్ ఐడి కానీ, సో ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది 0E123 సంథింగ్ ఏదో. సో నాకు మధ్యలో ఇన్ని వస్తున్నాయి. ట్రాన్సాక్షన్ ఐడి అంటే నీకేమైనా సేమ్ లెంత్ 10 ఉందనుకో, లెంత్ ట్రాన్సాక్షన్ ఐడి అందరికి 10 ఉంటుంది కదా. అవునవును. సో అది స్టార్టింగ్ విత్ 0, లేదా మధ్యలో ఈ వస్తుందా, లేకపోతే మధ్యలో టీ వస్తుందా, సంథింగ్ ఏదో స్టార్ట్ అవుతుంటుంది. సో దాన్ని బట్టి మనం పేరు రాసుకుంటాం. ఓకే గట్. అర్థమైందా? అర్థమైంది. సో ఇక్కడ వంశీ ఇలా కాదు, జస్ట్ మనకి ఎగ్జాంపుల్ అర్థం కావడానికి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ పెడితే మనకు అర్థం కాదు కదా. సరే అండి. క్లియర్ వంశీ? క్లియర్ అన్న. సో నెక్స్ట్ ఇన్ ఆపరేటర్. నేను ఆల్రెడీ చేసాను ఇನ್ನು మనం. నేను చేసాను. ఎన్ని చేసాం కదా, గుర్తుందా? ఒకసారి చెప్దామా? రాసాం ఆల్రెడీ. ఓకే. సో ఏదైనా మల్టిపుల్ ఆప్షన్స్ మనకు ఉన్నప్పుడు ఇట్లా ఇన్ పెట్టుకుంటాం. సో ఇంకొకటి ఒకసారి రన్ చేయి, క్వరీ రన్ చేయి, సెలెక్ట్ క్వరీ. ఐడి 1234 1235 1236 1237 1238. ఓకే. మనకి 1234 నుంచి 1237 వరకు ఉన్న ఐడీస్ వరకే రావాలి. లేదా శాలరీ ఉంది 15,000 నుంచి 19,000 మధ్యలో రావాలి. 19 మ్యాక్సిమం, సారీ 14 నుంచి 16,000 మధ్యలో రావాలి. 14 నుంచి 16. ఇలాంటప్పుడు మనం ఏం వాడతాం అంటే బిట్వీన్ అనే ఆపరేటర్ వాడతాం. బిట్వీన్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్, మన కండిషన్ వాడుతున్నాం అంటే వేరే ఇంకా మస్ట్ స్పెల్లింగ్ వేర్. మనం దేని మీద వాడుతున్నాం, ఏ కాలం మీద వాడుతున్నాం? శాలరీ. బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నా? 14,000. 14 to 16. సో 14,000 అండ్ 16,000 అని ఇచ్చే. అంటే ఆపరేట్ పెట్టినాను. ఏయండి ఏయండి. పని చేసి
సి 14,000 వచ్చింది, 15,000, 16,000 వచ్చింది. ఇన్ని ఇస్తే ఏమొస్తుంది? ఇన్ని ఇస్తే ఆ వాల్యూ ఒకటే వస్తుంది. ఆ 14,000, 16,000 రెండే వస్తాయి. ఉమ్. అర్థమైందా? అది కూడా క్లియర్ రన్ చేయి ఒకసారి, అర్థమైంది క్లియర్గా. సో మనం ఎన్ని స్పెసిఫై చేస్తే, ఏ స్పెసిఫై చేస్తే ఆ రెండే వస్తాయి. ఇన్ను బ్రాకెట్, ఇన్నుకి బ్రాకెట్ ఉంటుంది. $14,000 కామా 16,000 రెండు కాదు. సి 15,000. నీకు ఓన్లీ 14,000, 16,000 వచ్చినాయి. క్లియర్? ఇప్పుడు మనకు 1 నుంచి 10 మధ్యలో ఉన్న రోల్ నెంబర్స్ అందరు కావాలన్నప్పుడు ఏది పెడతావు? బిట్వీన్. నాకు 1, 10 ఇద్దరిది కావాలన్నప్పుడు ఇన్. అది తేడా అర్థమైంది కదా? మిగతా వాళ్ళకి అర్థమైందండి? అర్థమైంది. ఎన్నికి డిఫరెన్స్ అది తేడా. ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ అన్నప్పుడు మనం బిట్వీన్కి వెళ్తాం, ఒక మల్టిపుల్ వాల్యూస్ డైరెక్ట్గా ఇస్తున్నప్పుడు ఇన్కి వెళ్తాం. క్లియర్? క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇక్కడ నుంచి కొంచెం మనం ఇంకా సీరియస్ టాపిక్స్ వెళ్తున్నాం. అగ్రిగేట్ ఫంక్షన్స్. సో జనరల్గా అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, మన ఏదైతే మనం మ్యాథమెటిక్స్ చేయగలుగుతాం, క్యాలిక్యులేషన్ చేయగలుగుతాం, అవి ఎక్కువ. సో ఒకసారి రంజీ. సో ఇందులో మనకు రిక్వైర్మెంట్ ఎలా రావచ్చు అంటే, ఇందులో మినిమం శాలరీ ఎవరిదని అడగచ్చు. ఓకే. ఎవరిది? శ్వేత, అదేనా? శ్వేత. రాసి సెలెక్ట్. ఏం కావాలంటున్నా నేను? మినిమం శాలరీ. మిన్ ఆఫ్ స్టార్ అవుతుంది, మిన్ ఆఫ్. ఓకే. దేంట్లో బ్రాకెట్ పెట్టు, మిన్ ఆఫ్ అంటే బ్రాకెట్. ఎవరిది? శాలరీ మీద. దేని మీద అప్లై చేస్తున్నాం మనం? ఏ కాలం మీద? శాలరీ. ఎస్ఏఎల్ శాలరీ ఫ్రమ్ స్టూడెంట్స్. శాలరీ క్లోజ్ చేయి. ఓకే, శాలరీ క్లోజ్ చేయాలి. సారీ. ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్స్. నీకు ఇక్కడ అలయాసం కూడా కవర్ చేసేద్దాం. కానీ ఏమొచ్చింది నీకు? కాలం నేము. నో కాలం నేమ్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదో దానికి ఒక పేరు పెట్టుకుందాం మనమే. ఆల్రెడీ ఇదైతే కాలం మనకి టేబుల్లో ఉంది, ఈ డేటా లేదు కదా, లేదు. మనం తెచ్చుకుంటుంది మినిమం శాలరీ అనేది. అవును. ఒరిజినల్ టేబుల్లో లేదు ఇది, అవునా? ఓన్లీ శాలరీస్ ఉన్నాయి అంతే, అందులో మినిమం మ్యాక్సిమం అనేది లేదు. అవును. సో వీటికి మనం ఏం చేస్తాం అంటే అలియాసింగ్ నేమ్ అనేది పెట్టుకుంటాం. అలియాసింగ్ అంటే మనకి ఐడియా ఉంది మామూలుగా, వంశీ అలియాస్ వీకే అని సంథింగ్ అట్లా పెట్టుకుంటారు కదా, మనం పిలిచే నేమ్స్ అన్నట్టు. సో ఆ మినిమం ఆఫ్ శాలరీకి పక్కన స్పేస్ ఇచ్చి, మిన్ ఆఫ్ శాలరీ పక్కన స్పేస్ ఇవ్వు. స్పేస్ యాజ్. స్పేస్ ఎస్ ఎస్ అలియాస్ వస్తుంది, ఏఎస్ యాస్. యాస్ ఏదో పేరు పెట్టి నెక్స్ట్ వచ్చింది. అంటే శాలరీకా? మళ్ళీ మినిమం శాలరీ శాలరీ అవ్వచ్చు. మళ్ళీ శాలరీ ఇస్తే ఉపయోగం ఉంది. మినిమం శాలరీ అనో లేకపోతే మిన్ శాలరీ అని పెట్టు. ఇప్పుడు రన్ చేయి. ఇక్కడ ఏమొచ్చింది? నో కాలం నేమ్ వచ్చింది కదా, ఇప్పుడు రన్ చేయి. ఇప్పుడు చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే.
అంటే ఏం అర్థమైందా? ఏం చేసాం అర్థం అవుతుంది. మనం ఏం చేసామో అర్థం అవుతుంది. సో అలియాసింగ్ నేమ్స్ అంటే జస్ట్ వాటి మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం అంతే, నిక్ నేమ్ లాగా. ఓకే. నువ్వు అక్కడ యాజ్ ఓపెన్ వచ్చేస్తుంది, యాజ్ తీసి. సి నీకు యాజ్ ఎందుకంటే అర్థం కావడానికి అలియాసింగ్ అని చెప్పడానికి అట్లా పెడుతున్నాం అంతే. ఓకే. ఈ పైన నీకు క్లారిటీ ఉంటే అట్లా పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా. ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలంటే దాని ఆ, తర్వాత మనం డైరెక్ట్ పిలుచుకోవడానికి ఏదో ఒకటి ఉండడానికి అంతే అండి. మ్మ్. అక్కడ నో కాలం మనం చూడడానికి బాగా అంతే కదా. రేపు నువ్వు మామూలుగా దాని మీద కొరి రాయాలన్నా దట్లో డోంట్ లుక్స్ గుడ్ కదా, అందుకని. నేను సడన్ చూస్తే 14,000 ఏందో అర్థం కాదు. సో అట్లనే అదే టేబుల్లో నాకు మ్యాక్సిమం శాలరీ కావాలి. ఈశ్వర్ అర్థమైందండి అలియాసింగ్? రంజిత్? నా అర్థమైంది. గుడ్ గుడ్. వచ్చింది 90. నెక్స్ట్ యావరేజ్ కావాలంటే వాటికి అన్న సపోజ్ థర్డ్ హైయెస్ట్ శాలరీ కావాలంట అన్న. అవి వస్తాయి, నెక్స్ట్ వస్తాయి. థర్డ్ మ్యాక్సిమం కావాలన్నా సెకండ్ మ్యాక్సిమం అన్ని నెక్స్ట్ వస్తాయి. సబ్ కోరీస్లో చెప్తా. నెక్స్ట్ యావరేజ్ ఏవిజే, ఏవిజీ సారీ ఏవిజీ. ఇంకోటి ఇక్కడ చూసు, సారీ వంశీ, మనకి అక్కడ పింక్ కలర్ లో వస్తుంది అంటే అదొక ఫంక్షన్ అన్నట్టు, ఇంకా ఓకే. ఆల్రెడీ ఉన్నట్టు ఇన్బిల్ట్. క్లియర్. క్లియర్. సో ఇంకొకటి సమ్ ఆఫ్. ఇంకొకటి కౌంట్. థర్డ్ హైయెస్ట్ అంట. ఇన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అంతేనా రంజిత్, నువ్వేనా అడిగింది? ఆ, ఉమ్. అన్న ప్రాక్టీస్ చేస్తుంటే ఒక దాంట్లో చూసిన అన్న, అందుకోసం ఉమ్. ప్రాక్టీస్ చేస్తుంటే అవుపిచ్చింది, అందుకోసం గుడ్. సో ఈ 5 వాడతాం వంశీ. ఓకే. సో మినిమము, మ్యాక్సిమము, యావరేజ్, యావరేజ్, సమ్ము, కౌంట్. కౌంట్. సో వీటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. ఓకే. ఓకే, ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ మళ్ళీ. పోనే. ఇంకో డేటా ఇంకోటి హైదరాబాద్ ఒకటి, ఇంకోటి బెంగళూరు ఒకటి, సికింద్రాబాద్ ఒకటి. ఇంకో ఇచ్చే కొంచెం డేటా. అంటేనా ఇంకా హైదరాబాద్ వచ్చే డేటా ఇంకొకటి, సికింద్రాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి డేటా ఇచ్చేయండి. ఇంకో 3 ఇచ్చేయి. ఇంకో 3 ఇచ్చేయమంటావా? హైదరాబాదు, సికింద్రాబాదు, బెంగళూరు, పూణే అవసరం లేదు. ఆహా, ఇన్సర్ట్ ఓకే. డేటా ఇవ్వండి. అదే అదే. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్.
టేబుల్ అవసరం లేదమ్మా. వాల్యూస్ 1240 కామా కృష్ణ హైదరాబాద్ హెచ్వైడి ఇది ఒకటి 20,000 శాలరీ ఇన్సర్ట్ ఇంటూ 1241 కళ్యాణ్ సికింద్రాబాద్ 25,000 ఇచ్చి ఈ రెండు రన్ చేయాలి. అచ్చా చెక్ కన్షన్ పెట్టినావు పైన తక్కువ ఇచ్చేది 20,000 లోపు తక్కువ ఇచ్చేది 17 16 అలా ఇచ్చి అదే నేను ఆగింది అది చెక్ వాడడం వల్ల 20 లోపు ఇచ్చేయి 19 ఇచ్చిన తీసుకు. సార్ రన్ టేబుల్ రన్ సో రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే నాకు సిటీ వైజ్ గా ఎంతెంత మంది ఉంటున్నారో డేటా కావాలని అడుగుతారు. ఓకే. హైదరాబాద్ ఎంతమంది ఉంటున్నారు, ఇద్దరు పూణేలో, ముగ్గురు సికింద్రాబాద్ లో, ఇద్దరు బెంగళూరులో ఒకళ్ళు. నాకు అట్లా సిటీ వైజ్ డేటా కావాలి ఎంతమంది ఉంటున్నారు అని అడుగుతారు. ఓకే. ఇలాంటప్పుడు మనం ఏం వాడతామంటే గ్రూప్ బై. ఓకే. వెరీ 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 ఇంపార్టెంట్. గ్రూప్ బై. గ్రూప్ బై సో సెలెక్ట్ మోస్ట్లీ మనం చాలా వాటిలో వాడుతూ ఉంటాం ఇది మాత్రం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అది సెలెక్ట్ గ్రూప్ బై కాదు, ట్రై కొరి అట్లా కదా. సో మనం ఎక్కువ గ్రూప్ బై ఎప్పుడు ఎక్కువ వాడతాం అంటే మోస్ట్లీ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాడతాం, అంటే కౌంట్లు కానీ ఇలాంటి ఎక్కువ వాడుతున్నప్పుడు. అవును. సో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఏ కాలం మీద పెడుతున్నాం మనం, ఇది సిటీ. కౌంట్ ఆఫ్ సిటీ కామా సిటీ, అది క్లోజ్ చేయి. కౌంట్ ఆఫ్ సిటీ స్టార్, అది కౌంట్ ఆఫ్ సిటీ పెట్టుకున్నా అయ్యా వస్తాయి, కౌంట్ ఆఫ్ ఐడి పెట్టుకున్నా అయ్యా వస్తాయి, ఏది పెట్టుకున్నా. ఎందుకంటే కౌంట్ ఆఫ్ ఐడి అంటే ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. అక్కడ ఎన్ని ఉన్నాయి, 8. నేమ్ పెట్టుకున్నా నేమ్ పెట్టుకుని 8 వస్తాయి. ఏది పెట్టుకున్నా ఏ కాలం పెట్టుకున్నా అయ్యా వస్తాయి, నువ్వు కౌంట్ స్టార్ పెట్టుకున్నా అయ్యా వస్తాయి. సో అది పెద్ద ఫరక పడదు నీకు. సో కౌంట్ ఆఫ్ సిటీ పెట్టుకున్నాం కామా మనం దేంతో గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ కాలంతో, సిటీ కాలం. సిటీ అంతే. సిటీ ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై స్టూడెంట్స్. స్టూడెంట్స్ తర్వాత గ్రూప్ బై. స్టూడెంట్స్ తర్వాత గ్రూప్ బై. గ్రూప్ బై ఎప్పుడైనా గుర్తుంచుకో మిగతా వాళ్ళు కూడా. ఆ సెలెక్ట్ క్వెరీలో మనం ఏ దాన్ని చూస్తున్నామో అక్కడ సెలెక్ట్ క్వెరీలో మనం ఏ కాలం పెట్టాం, సిటీ. గ్రూప్ బైలో కూడా అదే స్పెసిఫై చేయాలి. ఓకే.
ఎప్పుడైనా అది గుర్తుంచుకో. మన సెలెక్ట్ క్వరీలో ఏ కాలం నేమ్ పెడతామో వి మస్ట్ స్పెసిఫై దట్ కాలం నేమ్ ఇన్ గ్రూప్ బై ఆల్సో. దానికి ఇదేం అవసరం లేదు, బ్రేస్ అవసరం లేదు. అవసరం లేదు. స్పేస్ రన్ చేయి. వచ్చిందా? వచ్చింది. ఏమొచ్చింది? సిటీ. సో పైన నాకు అది చూడడానికి బాగాలేదు, నో కాలం నేమ్ అని. ఏం చేద్దాం? ఎలియస్ ఆర్ట్. పెట్టు మరి. స్పేస్ ఇచ్చి పెట్టు. నెంబర్ కౌంట్ అని పెట్టుకోవాలి, అదే ఉన్నాడు. నీ ఇష్టం, ఏది పెట్టినా పర్లా. దానికి రెలవెంట్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. కౌంట్ అనేది అది కదా, అదే. సో వేరేది పెట్టు. టోటల్ పెట్టు. అదేనే. ఇప్పుడు బెంగళూరులో ఒకళ్ళు, హైదరాబాద్లో ఇద్దరు, పూణేలో ముగ్గురు, సికింద్రాబాద్లో ఇద్దరు. క్లియర్గా ఉందా? మనకి అట్లా కాకుండా నీట్గా రావాలి, స్టార్ట్ చేసి. అప్పుడు ఇప్పుడు అసెండింగ్ డిసెండింగ్ అసెండింగ్ డిసెండింగ్ దేని పెడతావు? సిటీకి. నేను ఆల్రెడీ ఒకటి చెప్పినట్టున్నా, స్టార్ట్ చేయడానికి ఏం వాడతామో. ఆర్డర్ బై. ఆర్డర్ బై. స్టార్ట్ చేయాలంటే ఆర్డర్ బై. చేసాం కదా ఆల్రెడీ మనం. చేసాం. స్పేస్ ఆర్డర్ బై. దేనికి ఆర్డర్ బై? సిటీ. సిటీ కాదు, దేని చేస్తున్నాం మనం ఆర్డర్? దేని మీద వాడుతున్నాం? టోటల్ మీద వాడుతున్నాం కదా, టోటల్ కదా, టోటల్. కౌంట్ మీద కదా. సో కౌంట్ ఆఫ్ సిటీ. నా కౌంట్ మీద కదా వాడుతుంది వంశీ. అవునవును. సిటీ మీద వాడట్లేదు మనం. సిటీ మీద వాడితే బిహెచ్పిఎస్ ఇప్పుడు ఉన్నదే వస్తుంది. ఓకే. సిటీ మీద వాడచ్చు, కానీ ఉపయోగం ఉంది. మన కౌంట్ ప్రకారం రాద్దాం అనుకుంటున్నాం. ముందు తక్కువ ఎవరికి, ఎక్కువ ఎవరికి, అట్లా. ఓకే ఓకే ఓకే, అర్థం. క్లోజ్ చేయాలి, రన్ చేయి. త్రీ 1 2 2 3 వచ్చింది చూడు. క్లియరా? క్లియర్. నేనేమనుకున్నా అంటే ఈ సిటీ ఆల్ఫాబెట్స్ వైజ్ అట్లా కాదు, అలా అనుకున్నా. దానివల్ల ఈజీ ఉంది. అక్కడ నెంబర్స్ అదే పిచ్చి పిచ్చి వస్తాయి కదా అప్పుడు. సో గ్రూప్ అర్థమైంది కదా. ఏదైనా మనం కొన్ని కాలంని గ్రూప్ వైజ్ గా డివైడ్ చేస్తున్నప్పుడు గ్రూప్ బై వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేస్తామంటే ఒక టేబుల్ క్రియేట్ చేయి. సెలెక్ట్ ఎంప్లాయీ, సారీ, క్రియేట్ ఎంప్లాయీ, క్రియేట్ టేబుల్, ఎంప్లాయీ బ్రాకెట్లో ఐడి, ఇంట్. ఐడి అవసరం లేదు కన్నా. ఇంటి పెట్టరా, ఇంటి పెట్టు, సైజ్ అవసరం లేదు అంతే. సారీ ఇంత అవసరం లేదు. కామా నేము వేర్కేర్ 20, కామా డిపార్ట్మెంట్ డిఏపిటి, అది కూడా వేర్కేర్ ఇచ్చి. అదే క్రియేట్. నువ్వు ఈ మర్చిపోతున్నావు ప్రతిసారి. బ్రాకెట్ క్లోజ్. నువ్వు రంజిత్. వచ్చాక చెప్పడం
అందరు చేస్తారు కదా, రాకముందే సెలెక్ట్ కాదు, ఇన్సర్ట్ కొట్టేయండి డైరెక్ట్ గా. ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ ఇచ్చేయి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 1 కామా వంశీ ఫాస్ట్ ఇచ్చేయి ఐటీ, అది వేరే క్యారు. అంటే అయితే ఒకటి ఏదో ఒక సిక్స్ ఇచ్చి ఐడి మార్చు. ఆల్రెడీ కాపీ చేసి ఒక పేస్ట్ చేయవు 4-5 సార్లు అయ్యాయి. ఐటీ ఉంచు దానికి. సరే కానీ నెక్స్ట్ దానికి ఐడి ఐటీ అంతే ఉంచు. అయితే ఐడీలు మార్చు 1 2 3 4. సరే ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ వైజ్ గా కావాలి. సంజయ్ అక్కడ మన వాల్యూస్ ఇవ్వలేదు ఎంప్లాయీ పక్కన. చూడలేదా రంజిత్? చూడలే. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ వైజ్ గా కావాలి. సెలెక్ట్ ఏ కౌంట్. డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు అనేది. అంతే నుంచి అర్థమైందా? ఉమ్, సెలెక్ట్ ఇప్పుడు కూడా ఉమ్. రంజిత్ అంతే. క్లియర్. క్లియర్. గ్రూప్ వైజ్ గ్రూప్ చేయాలంటే ఇది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇవాళ? కౌంట్ లేదండి. ఓకే. డిపార్ట్మెంట్ క్లియర్ అన్నా? డన్. రేపు స్టార్ట్ చేద్దాం మళ్ళీ. రేపు కంటిన్యూ అవుదాం ఇంకా. నేను ఓపెన్
సరే. అన్న అసైన్మెంట్ బాయ్, థ్యాంక్ యూ. అసైన్మెంట్ ఇస్తాలే. మీరు కొంచెం 8 కల్లా లాగిన్ అవ్వండి, మళ్ళీ అందరికి కాల్ చేసి చెప్పలేం కదా. సరే అండి, రేపు కంటిన్యూ చేద్దాం.